ఆయన హాయ్. రీసెంట్ గా వ్యూహం ట్రయల్ వచ్చింది చూసారా? చూశానన్న. బాగా కోపం కూడా ఉంది చూశాక. ఎందుకంటే ఏం సంబంధం లేని పవన్ కళ్యాణ్ ఫోటో అందులో మెన్షన్ చేయడం చాలా బాధాకరం. ఒకటి, ఆయన ఒకప్పుడు మంచి డైరెక్టర్, మంచి పేరుంది. ఏదో కథలు చెప్పుకుంటూ డైలాగులు చెప్పుకుంటూ ఏదో ఇన్స్టాలో రీల్స్ ఏవో వెళ్ళి ఏదో ఉంది. కానీ నువ్వు చేసే కాన్సెప్ట్లే కానీ నువ్వు ఎంచుకునే కథలే కానీ అన్నీ కూడా డబుల్ మీనింగ్లే. కానీ అవి బయటికి జనాల్లోకి తీసుకొస్తున్నావు. కానీ అప్పుడు మిమ్మల్ని ఒక్క మాట కూడా అల్లా. ఇప్పుడు అంటున్నా, బరాబర్ అంట, నువ్వు తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ అయ్యి ఉండి తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో ఫోటో అలా పెట్టి చేయటం ఎంతవరకు కరెక్టు? తప్పు అది. నువ్వు రాత్రి మాకు దొరుకుంటే కనుక వేటే నీకు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జోలు టచ్ చేసావు నువ్వు. నీకు అన్న చూపిపోయినా ఫ్యాన్స్గా మేము కలిపి నీకు చూపించేస్తాం, బరాబర్ చూపిస్తాం. మంచి నువ్వెంత తోపు డైరెక్టర్ అయినా, నీ వెనకమల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నా సరే, ఆ పోస్టర్ కనబడితేనేమో రాళ్ళు పెట్టి దింగుతున్నావు, నువ్వు కనబడితే నీకు డైరెక్ట్గా దింగుతావు రాళ్ళు పెట్టి. అంత అంత ప్రెస్టేషన్లో ఉన్నావు. దయచేసి నువ్వు పోస్టర్ మార్చుకొని అది మళ్ళీ తీసి రీమింగ్ చేసుకుంటావా, లేదా బరాబర్ నేను రిలీజ్ చేస్తా నేను ఇంతే అంటావా? దేనికైనా సవాల్, బరాబర్ చెప్తున్నా. ఓకేనా? గజవాడ కృష్ణ అంటారు, రాసుకో. చూడు ఈ వీడియో, నువ్వు బరాబర్ చూడు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటో నీకు చూపించేస్తాం. ఆయన గెలిచినా గెలకపోయినా ఆయన మా దృష్టిలో దేవుడు. అర్థమైందా? ఆయన ఒక మూవీ ఇండస్ట్రీ ఒక హీరోగా అభిమానం మాకు. ఆయన రాజకీయంలో ఎలా చేశాడు, అలా ఉన్నాడు, ఓట్లు రాలేదు, అవన్నీ మాకు సెకండరీ. బరాబర్ మాకు సంబంధమే లే. ఆయన మాకు దేవుడు పవన్ కళ్యాణ్, అంతే. కానీ నువ్వెంత డైరెక్టర్ అయ్యి ఉండి ఈరోజు నువ్వు అలాంటి పోస్టర్ రిలీజ్ చేసి జనాలకి బ్యాడ్ పెడుతున్నావు. పవన్ కళ్యాణ్ కాలు గుట్టుకు కూడా సరిపో నువ్వు. అర్థమైందా? ఆయన పేరే కానీ ఆయన ఫ్యామిలీ గురించి కానీ ఏది మాట్లాడతానికి కూడా సరిపో. నువ్వు తెప్పులో డైరెక్టర్. నువ్వు నీ దగ్గర తిరిగే పక్కన ఉంటేనే 5 అమ్మాయిలు, ఇటు ఒక 5 అమ్మాయిలు ఉండాలి. ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే డబుల్ మీనింగ్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటావు. అంటే ఇప్పుడు దాకా నీ గురించి ఎవడో మాట్లాడేవాడు రాలేదేమో, నేనైతే వచ్చా బరాబర్. నువ్వేం చేస్తావు నేను చూస్తా. ఏంటి, నీకు సరైన మొగుడిని నేనే, బరాబర్ చెప్తున్నా. తగ్గేదేలే, చూసుకుందాం.